నమస్కారం. అద్వైతం యూట్యూబ్ ఛానల్కి మీ అందరికీ సాదర స్వాగతం. నేను మీ డాక్టర్ వీరమాధవ్ శర్మ. ఈ పరాభవ నవ సంవత్సరంలో మేషం నుండి మీనరాశి వరకు 12 రాశుల వారికి ఈ సంవత్సరము గ్రహస్థితులు ఎలా ఉన్నాయో మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాము. ముందుగా మేషరాశిని పరిశీలిద్దాము. ఈ మేషరాశిలో అశ్విని నక్షత్రం 4 పాదాలు, భరణి నక్షత్రము మరియు కృత్తిక నక్షత్రం 1వ పాదం వరకు ఉంటుంది. ఈ రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయము 8, వ్యయము 14, రాజ్యపూజ్యము 4, అవమానము 3గా ఉంది. మేషరాశి వారికి ఈ పరాభవనామ సంవత్సరంలో ప్లానెటరీ పొజిషన్స్ లేదా గ్రహస్థితులు ఈ విధంగా ఉన్నాయి. ఈ సంవత్సరము శని గోచారం ఎలా ఉందంటే, ఈ మేషరాశి వారికి శని 12వ రాశి అయినటువంటి మీనరాశిలో ఉన్నాడు. సో ఈ మీనరాశి అంటే మేషరాశికి 12 మీనము వ్యయమవుతుంది. దీన్ని ఏలినాటి శని అంటారు. ఇది అంటే 7.5 సంవత్సరాలు ఉంటుంది కదా, ఇది ఆరంభ దశను సూచిస్తూ ఉంటుంది అనమాట. తర్వాత గురు గోచారం ఎలా ఉందంటే, సంవత్సర ప్రారంభంలో గురువు 3వ ఇంట్లో ఉన్నటువంటి స్థితి జూన్ 2, 2026 నాటికి 4వ ఇంటికి మారుతాడు, అంటే కర్కాటకానికి మారుతాడు. ఆ తర్వాత అక్టోబర్ 31, 2026న 5వ ఇంటికి అంటే సింహంలోకి ప్రవేశించి మళ్ళీ వక్రగతిలోకి మారి జనవరి 25, 2027న తన 4వ ఇంటికి చేరుకుంటాడు. అది కాకుండా రాహు కేతుల గోచారం ఎలా ఉందంటే, లాభస్థానమైనటువంటి 11వ ఇంట్లో ఉన్న రాహు మరియు 5వ ఇంట్లో ఉన్నటువంటి కేతువు డిసెంబర్ 6, 2026న వరుసగా 10వ ఇల్లు అయినటువంటి మకరము, 4వ ఇల్లు అయినటువంటి కర్కాటక రాశికి చేరుకుంటారు. ఇక కుజ గోచారము ఈ మేషరాశి వారికి రాస్యాధిపతి కుజుడు. ఈయన మే 11వ తారీఖు నుండి జూన్ 20 తారీఖు వరకు మేషరాశిలోను, ఆ తర్వాత వివిధ రాశుల్లో సంచరిస్తూ ఈ సంవత్సరం అంతా కూడా కీర్తి ప్రతిష్టలను అదేవిధంగా ఉద్యోగ వ్యాపారాల్ని ప్రభావితం చేస్తూ ఉంటాడు. ముందుగా ఈ మేషరాశి వారికి ఉద్యోగము మరియు వ్యాపారం గురించి తెలుసుకుందాము. కెరీర్ అండ్ బిజినెస్ అన్నమాట. వృత్తిపరంగా ఈ మేషరాశి వారికి కొత్త బాధ్యతలు ఏర్పడతాయి. వృత్తిపరంగా వాళ్ళు కొత్త విషయాలు తెలుసుకుంటూ ఉంటారు. ఏలినాటి శని ప్రభావం వల్ల ఆఫీసులో పని భారం అంటే వర్క్ ప్రెషర్ విపరీతంగా పెరిగే అవకాశం ఉంటుంది. అది కాకుండా తన సహ ఉద్యోగులతో చిన్నపాటి అపార్థాలు వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. అయితే డిసెంబర్ 6 వరకు రాహు 11వ ఇంట్లో అంటే లాభస్థానంలో ఉండడం వల్ల మీరు ఎంత కష్టపడితే ఆ కష్టానికి సరిపోయేంత ఫలితం అయితే ఖచ్చితంగా దక్కుతుంది. అంటే రాహు లాభస్థానంలో ఉండడం వల్ల ఇది జరుగుతుంది అనమాట. అది కాకుండా జూన్ 2వ తారీఖు నాడు గురువు 4వ ఇంట్లోకి మారుతున్నాడు, అంటే 4th హౌస్కి మారుతున్నాడు. కాబట్టి వీరికి అంటే మేషరాశి వారికి ఉద్యోగంలో ప్రమోషన్తో కూడినటువంటి బదిలీ లేదా ట్రాన్స్ఫర్ లేకపోతే ఉద్యోగ మార్పు జరిగే అవకాశం కనబడుతుంది. వ్యాపారస్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళు డిసెంబర్ తర్వాత కొత్త పెట్టుబడులు పెట్టేటప్పుడు 1కి 2 సార్లు ఆలోచించుకొని నిర్ణయం తీసుకోవాల్సిందిగా సూచించడమైనది. అంటే వ్యాపారస్తులు చాలా జాగ్రత్తగా పెట్టుబడులు పెట్టాలి. అది కాకుండా డిసెంబర్ 6 తర్వాత రాహు 10వ ఇంటికి రావడం వల్ల రాజకీయ సామాజిక రంగాల్లో ఉండే వారికి విశేషమైనటువంటి గుర్తింపు లభించే అవకాశం ఉంటుంది. ఇక ఈ మేషరాశి వారికి ఆర్థిక పరిస్థితి ఎలా ఉంటుంది ఈ సంవత్సరం అంతా కూడా అంటే, ఆర్థిక పరంగా ఈ సంవత్సరము మేషరాశి వారికి ఒక పాఠం. ఇది గుణపాఠాలు నేర్పుతుంది. ఒకవైపు ఏళ్నాటి శని ప్రభావం వల్ల కుటుంబ అవసరాలకు లేదా ఆకస్మికంగా వచ్చేటువంటి ప్రయాణాలకు లేదా శుభకార్యాలకు మీ ఊహకు మించినటువంటి ఖర్చులు మీద పడే అవకాశాలు ఉన్నాయి. కానీ ఏ రకంగా భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే 11వ ఇంట్లో ఉన్నటువంటి రాహు ఆ ఖర్చులకు తగిన ధనాన్ని ఏదో రూపంలో మీకు సమకూరుస్తాడు. అంటే మీకు ఖర్చు ఉన్నప్పటికీ కూడా ఏదో విధంగా మీకు సహాయం అందే అవకాశం కనబడుతున్నది. ముఖ్యంగా అక్టోబర్ 31 తారీఖు నుండి జనవరి 25 వరకు గురువు 5వ ఇంట్లో సంచరించే కాలము మీకు ఆర్థికంగా బంగారు కాలం అని చెప్పవచ్చు, అంటే సువర్ణమైనటువంటి కాలం అని చెప్పవచ్చు. ఈ సమయంలో పాత బాకీలు వసూలు కావడము, షేర్ మార్కెట్లలో ఇదివరకే ఉన్నవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్లకు లాభం రావడము, అది కాకుండా స్థిరాస్తి వల్ల లాభాలు వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. ఇక ఈ రాశి వారికి కుటుంబము
మరి వ్యక్తిగత జీవితం ఎలా ఉంటుందో తెలుసుకుందాం. అంటే ఫ్యామిలీ అండ్ రిలేషన్షిప్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ఈ రాశి వారికి అంటే మేష రాశి వారికి కుటుంబ జీవితంలో మిశ్రమ ఫలితాలు కనబడుతున్నాయి. జూన్ 2వ తారీఖు వరకు గురువు 3వ ఇంట్లో ఉండడం, అంటే ఈ 3 అనేది కమ్యూనికేషన్స్, రిలేషన్స్ అనమాట. అయితే ఈ 3వ ఇంట్లో ఉండడం వల్ల తోబుట్టువులు ఉంటారు కదా, అంటే అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, వీళ్ళతో సంబంధాలు మెరుగుపడతాయి. జూన్ 2వ తారీఖు నాడు గురువు 4వ స్థానంలో ప్రవేశిస్తుంటాడు, అంటే 4వ స్థానం చేరుకుంటాడు. తర్వాత ఈ 4వ ఇంట్లో ఉండడం వల్ల ఇంట్లో అంతా కూడా పండుగ వాతావరణం నెలకొంటుంది. అంటే ఏదో ఒక శుభకార్యాలు జరగడము, కొత్త వాహనము లేదా ఇల్లు కొనుగోలు చేయాలనుకునే వాళ్ళ ఆలోచనలు కార్యరూపం దాల్చే అవకాశం కనబడుతుంది. అయితే డిసెంబర్ 6వ తారీఖు వరకు 5వ ఇంట్లో ఉండేటువంటి కేతు వల్ల సంతానానికి, గుర్తుపెట్టుకోండి, మీ యొక్క సంతానానికి చదువు లేదా ఆరోగ్యము, ఈ విషయాల పట్ల కొంచెం ఆందోళన చెందే అవకాశాలు కనబడుతున్నాయి. అంటే మీ పిల్లల చదువు గురించి కొంచెం ఆలోచించండి, దృష్టి పెట్టండి, ఆరోగ్యం గురించి కూడా. అక్టోబర్ 31 తర్వాత గురువు దృష్టి 9వ మరియు 11వ ఇంటి మీద పడడం వల్ల మీ ఇంట్లో శుభకార్యాలు మరియు వివాహ ప్రయత్నాలు ఏవైతే చేస్తున్నారో చాలా కాలంగా అవి సఫలమవుతాయి. అది కాకుండా ఈ రాశి వాళ్ళకి ఈ సంవత్సరము ఆరోగ్యము ఏ రకంగా కూడా నిర్లక్ష్యం చేయకండి. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకండి. ఎందుకంటే ఏలినాడు శని ప్రభావము ప్రారంభం కావడం వల్ల ముఖ్యంగా కాళ్ళ నొప్పులు, పాదాల నొప్పులు, మడమల నొప్పులు, కీళ్ల నొప్పులు, రాత్రిపూట నిద్ర లేకుండా ఉండడము, ఇలాంటి సమస్యలు బాధించే అవకాశం ఉంటుంది. మేషరాశి వారికి ఏప్రిల్ 2వ తారీఖు నుండి మే 11 వరకు కుజుడు 12వ ఇంట్లో ఉండే సమయంలో చిన్న చిన్న గాయాలు కలిగే అవకాశాలు, అదేవిధంగా వాహనాలు నడిపేటప్పుడు ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి జాగ్రత్త చాలా అవసరము. ఇంకా వీరు మానసిక ప్రశాంతత కోసం క్రమం తప్పకుండా యోగా చేయడము లేదా ధ్యానాన్ని, ప్రాణాయామము అలాంటి వాటిని అలవాటు చేసుకోవడము చాలా ఉత్తమము. ఇక ఈ రాశి వారికి అంటే పరాభానవ సంవత్సరంలో మేష రాశి వారికి ఏ పరిహారం చేస్తే ఇప్పుడు చెప్పినటువంటి సమస్యల నుండి ఉపశమనం కలుగుతుందో అది చెప్పబోతున్నాను. ఈ సంవత్సరము వీరు సానుకూలమైనటువంటి ఫలితాలు పొందడానికి, అది కాకుండా గ్రహ దోషాలు నివారింపబడడానికి ఈ పరిహారాల్ని సూచించడం అయినది. అయితే అనవసరమైనటువంటి ఖర్చులు పెట్టుకోకండి, మీకు తోచిన విధంగానే చేసుకోండి, ఎక్కువగా ఖర్చు పెట్టి చేసుకోకండి. ముఖ్యంగా ఈ రాశి వాళ్ళు ఈ సంవత్సరం అంతా కూడా శని ఆరాధన చేయండి. ఏళ్ళనాడు శని ప్రభావం ఉంది కాబట్టి ప్రతి శనివారం నాడు శివాలయానికి లేదా విష్ణు ఆలయానికి వెళ్ళి నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగించే ప్రయత్నం చేయండి. ఇక హనుమాన్ చాలీసా ప్రతి మంగళ శనివారాలలో తప్పకుండా చదివే ప్రయత్నం చేయండి, లేదా ఆంజనేయ స్వామి వారి దేవాలయానికి వెళ్ళే ప్రయత్నం చేయండి. ఇంకా దీనివల్ల వృత్తిలో ఉండేటువంటి ఆటంకాలు తొలగిపోయి మానసిక ఒత్తిడి తొలగిపోయే అవకాశం ఉంటుంది. ఇంకా ఈ సంవత్సరం వీళ్ళు గురుగ్రహాన్ని కూడా శాంతి జరిపించుకోవాల్సి ఉంటుంది. జూన్ 2వ తారీఖు నుండి గురువు అర్ధాష్టమంలో స్థానానికి జరుగుతున్నాడు కాబట్టి వీళ్ళు గురువారం నాడు దత్తాత్రేయ స్వామి వారి యొక్క ఆరాధన చేయండి, లేదా సాయిబాబా వారిని దర్శించుకోండి. ఇంకా ఈ రెండు కూడా చేయలేము అనుకుంటే వాళ్ళు నమ్ముకున్న గురువుని దర్శించుకొని పసుపు రంగు వస్త్రాల్ని వారికి గురువు గారికి ఇచ్చిన లేదా ఎవరికైనా దానం చేసినా కూడా మంచి ఫలితం ఉంటుంది. తర్వాత గణపతి ఆరాధన కూడా వీరికి సూచించడమైనది. ఇంకా అంటే మెయిన్గా కేతుగ్రహ ప్రభావాన్ని తగ్గించుకోవడానికి గణపతి ఆరాధన చేయండి. అవకాశం ఉంటే సంకటనాశన గణేష స్తోత్రాన్ని పఠించండి. ఈ సంవత్సరం అంతా కూడా మీకు అనేకమైనటువంటి ఈ ఒడిదుడుకులు ఉన్నప్పటికీ కూడా చక్కటి ఫలితాలని పొందే అవకాశాలు కనబడుతున్నాయి. ఈ తర్వాత రాశి వృషభ రాశి గురించి మనము తర్వాత వీడియోలో తెలుసుకుందాము.